రోజు ఇస్తే ఆ పాపకు అదే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకే కడుపులో ఉన్నప్పుడు మీకు అందరు తల్లిపాల గురించి అవేర్నెస్ చేయడే అవకాశం వచ్చిందంటే ఎంత బాధాకరం చెప్పండి. తల్లిపాలు కదా ఇస్తుందే కదా, అయినా కూడా తల్లిపాల వారోత్సవాలను ఎందుకు చేసుకుంటాను అంటే అవగాహన ఉన్నట్ట లేనట్ట, ఉన్నట్ట లేనట్ట చెప్పండి. అందం కోసం తల్లి పాలు సరిగా ఇవ్వడం లేదు, అర్థమైందా? అందం పోతుందని తల్లి పాలు ఇవ్వట్లేదు సరిగా, 5 నెలలు ఇస్తున్నారు, పని చేస్తున్నారు. 5 సంవత్సరాల నో ప్రాబ్లం, 5 సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వండి. బాటిల్ ఖర్చు ఉండదు, ఖర్చు లేని పని, అవునా కదా? మీరు తినాలి, ఆయనకి ఇవ్వాలి తల్లిపాలు, అవునా కదా? మీరు ఎంత ఆరోగ్యంగా తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. పాలు కూడా బాటిల్ కడగడం, పెద్ద రాత్రులు చేసి బాటిల్ పట్టడం ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అదొకటి ఒక పాయింట్. ఖర్చు లేదా లేదా? ఏ రాత్రి అయినా డబ్బా అయిపోతుంది అనే టెన్షన్ ఉంటుందా? ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉంటారా? ఉంటారు. ఇంకొక పాయింట్ తల్లిపాల గురించి ఏంటంటే 1 అవర్ లోపే తల్లిపాలు ఇవ్వాలంటున్నారు. ఎందుకంటారు 1 అవర్ లోపే ఎందుకు ఇవ్వాలి? ఎందుకో తెలుసా? ఫస్ట్ మిల్క్ ప్యూర్ కాదు, మీరు ఇన్ని రోజులు తినేది పసుపు కలర్ వస్తాయి, అవునా? ఆ పసుపు కలర్ ఒక్కొక్క చుక్కైనా 7 నెలల నుంచి మీరు ఇట్లా అనుకోవాలి. అప్పుడు తల్లిపాలు పసుపు కలర్ వస్తాయి 3 రోజుల దాకా. ఓకే, ఆ బ్యానర్ రావాలి సార్. గంటలోపే తల్లిపాలు ఇవ్వాలి. సో గంటలోపే తల్లిపాలు ఎందుకంటే ఇప్పుడు పుట్టగానే పాప ఏమేస్తుంది? ఏడుస్తుందా? ఏడవదా? సడన్గా ఏడుస్తుంది. ఎక్కడైనా చూడండి, పుట్టగానే ఏడుస్తుంది. ఎంత యాక్టివ్ ఉంటుంది ఆమె. అప్పుడు తల్లిపాలు ఇస్తే ఏమవుతుందంటే ఇవన్నీ తల్లి నా దగ్గర ఉన్నదని ఒక అభినవ సంబంధం ఏర్పడుతుంది. ఇంకొకటి ఆ పాలు చిక్కగా ఉండి 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. 10 సంవత్సరాల ఆయుష్. నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డది ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. ఒక 1 అవర్ లోపు తల్లిపాలు మేము ఆపరేషన్ చేస్తున్నాం, ఎలా ఇవ్వాలి అని మీకు ఆలోచన. ఆ డాక్టర్తో చెప్పండి, ఆ అమ్మతో చెప్పండి, మీ అత్తతో చెప్పండి. ఆ పాలు నీకు చేస్తారు పాప, అప్పుడు 2 తాగుతుంది పాప, తాగుతుంది. అందుకోసం తల్లికి కానీ మీ అత్తమ్మకి కానీ చెప్పండి, గంటలోపే నా బిడ్డకు పాలు ఇవ్వండి. మీరు ఇంత కష్టపడ్డది, సంవత్సరం అంతా కష్టపడ్డ పాలు ఇవ్వకుండా ఉంటే 10 సంవత్సరాల ఆయుష్ తక్కువవుతుంది, అర్థమైందా? అందుకోసం నా బిడ్డ మంచిగా ఉండాలి కాబట్టి తల్లి పాలు నేను ఇస్తా అని కాన్ఫిడెన్స్తో, అది ఒకటి. తల్లిపాలు ఎన్ని రోజులైనా 6 నెలల లోపు మాత్రం ఏం పెట్టదు, తల్లి పాలే ఇవ్వాలి. మీరు ఎంత తింటే ఆయనకు సరిపోతుంది? మీరు ఎంత తింటే సరిపోతుంది? ఒక బాలింత రోజు ఒక ఎగ్గు తినాలి. బిడ్డ కడుపులో ఉన్న ప్రెగ్నెంట్ కానీ బాలింత కానీ ఏమవుతుందంటే మెదడు పెరుగుదలకు అది ఉపయోగపడుతుంది. ఒక రోజు ఒక ఎగ్గు. అందుకే ప్రతి అంగన్వాడీలో గుడ్డు మీకు లేదా? మేమన్నా మేము ఇస్తానంటున్నా మీరు వస్తారని ఇక్కడికి వచ్చి తినాలి, ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు నలుగురు మీకు కనిపిస్తానుకో మీ మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. ఈ ఇళ్ళలోనే రూమ్లో తిరిగితే ఏమవుతుంది? అదే రూము అదే టీవీ, ఆ టీవీ ఇట్లా చూస్తూ ఉంటారు సీరియల్, అప్పుడు పాప మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు ఆ టైంకు అంగన్వాడీలో ప్రతి అంగన్వాడీలో అందరు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఖచ్చితంగా భోజనం చేయాలి. నాకు వీళ్ళందరితో అదే చెప్తున్నాము. ఎంత తింటారు? ఒక గుడ్డు, ఇంతే అన్నం. ఆ కప్పు ఎందుకు? ప్రోటీన్స్ వస్తాయి. సో ఎగ్ ఎందుకు? పాపలో మెదడు పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా కూడా, నేను చాలా మంది ఇక్కడికి వచ్చిందాక గోదావరిఖనిలో మెదడు పెరిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు, మీకు తెలియదు. సో అది ఎవరి తప్పు? తల్లి సరిగా తినకపోవడం. బాదాములు, కాజులు ఇవన్నీ అవసరం లేదు. మీరు రోజు కూరగాయలు తినండి, రోజు పాలు తాగండి. ఇక్కడ పాలు పోస్తారు కదా, అవి సోయాబీన్స్. మెదడు పెరుగుదలకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు పాలు ఇచ్చే చూడు, అది మీకు ఎక్కడ దొరకదు, అంగన్వాడీలోనే దొరుకుతుంది, బయట కూడా దొరకదు. సో ఈ పాలు కోసం మీకోసం ఐరన్ ఎంత ఉండాలి, బిడ్డకు ఏం అవసరం అన్ని తల్లి పాలలో ఈ పాలలో ఉన్నాయి. కాబట్టి మీరు పాలు తాగండి, మీ ఎగ్ తినండి, రోజు ఒక వాయిల్ ఇక్కడికి వచ్చి అన్నం తినండి. తల్లి పాలు మాత్రం 5 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. 6 నెలలు మాత్రం ఏం పెట్టదు, తల్లి పాలే ఇవ్వాలి. కానీ మన ఇండియాలో తల్లులం అయింది, మనకు చెప్పుకునేటట్టు ఎంత బాధాకరం అది. సో మీరు అందరూ అందం కోసం చూసుకోకుండా మనం కనేది పిల్లల కోసం కాబట్టి తల్లి పాలు సక్రమంగా ఇవ్వండి. మీ సంతోషం కోసం వీళ్ళందరూ ఏం చేస్తారు? మీరు చెప్తే వినరు కదా, వింటారా? నాకు పని ఉంది, 2 గంటకు పాలు ఇవ్వాలి, గంటకు ఎప్పుడంటే అప్పుడు పాలు ఇవ్వాలి. ఆ పాలు ఇచ్చే పొజిషన్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి. ఆ ఏం చెప్తారు మీకు, మా టీచర్లు కూడా చెప్తారు, అందరు ట్రైనర్లే. సో తల్లి పాలు ఎట్లీస్ట్ ఎట్లా వస్తాయి?
మీరు అందరు పాతలు అంటారు దొండకాయలు అవి ఇవి తినాలని, అన్నీ తినచ్చు. కానీ ఒకటి, నాకు పాలు ఉన్నాయి అని అనుకోవాలి. 7 నెలల ప్రెగ్నెంట్ నుంచి నాకు పాలు వస్తాయి, నా బిడ్డకు మంచిగా ఇస్తా అనే మెదడుకు మన సందేశం పంపిస్తే ఆటోమేటిక్గా పాలు వస్తాయి. నాకు వస్తలేవు అంటారు, అది అనుడుతోనే అవి అట్టే పోతాయి. మన మనసు ఎట్లా చెప్తే ఆ బాడీ అట్లుంటుంది. అర్థమైందా? తల్లిపాలు ఇక చెప్పాలని బాగుంది కానీ